మళ్ళీ ఎన్ని ఇయర్స్కి చేసుకున్నారు పెళ్లి సార్ మీరు? మధ్యలో ఒక 10 years గ్యాప్ ఉందండి. గ్యాప్. ఎందుకంటే అప్పుడు భయం వేసేసింది నాకు. ఆ తర్వాత మళ్ళీ కొంతమందికి నీకు ఆల్రెడీ బెడ్ ఉన్నాడు కదా, నువ్వు ఆ ఫ్యామిలీతో బాగా క్లోజ్గా ఉన్నావు, ఇది నేను ఐ కాంట్ యాక్సెప్ట్ అని అండాలి. ఇవన్నీ నేను నా లైఫ్ లాంగ్ షీఈ్ మై ఫ్రెండ్, హీఈ్ మై సన్, అంతే. అది యాక్సెప్ట్ చేసే వాళ్ళే నా లైఫ్లోకి రాండి అని అంతే. చెప్పారు. సో తర్వాత మేడం కనెక్ట్ అయ్యారు. అవును. సో ఆ విధంగా చూస్తే మేడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. తప్పకుండా. అయ్యో, చేతులు దండం పెట్టాలి. ఇద్దరికి చేతులు దండం పెట్టాలి. అనిత వాళ్ళ హస్బెండ్కి, నా వైఫ్కి. ఓకే. ఎందుకంటే యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఒక విషయాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే యాక్సెప్టెన్స్ వస్తుంది. ఆ యాక్సెప్టెన్స్ వచ్చిందంటే మెంటల్ పీస్ వస్తుంది. అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఏదో ఉందేమో, ఎందుకు ఎంత క్లోజ్గా ఉన్నారు, ఎందుకు నవ్వుకుంటున్నారు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్, ఓకే ఇదన్నమాట విషయం అనేది ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది. అవును. యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏం చేస్తుంటారు సార్ మేడం ఇప్పుడు? మేడం వచ్చి తను షీజ్ రైటర్ అండి. ఓ, సో ఒక 7-8 టీవీ సీరియల్స్కి రైటర్ గాను ప్రొడ్యూసర్ గాను ఇండస్ట్రీయే మేడం కూడా అయితే. నేను రప్పించానండి. ఎందుకంటే తన కథల మీద బాగా ఇంట్రెస్ట్, ఓకే. మేము కథల గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. Hmm. సో నేను తనకి నేర్పించాను ఒక కథ, స్క్రీన్ ప్లే ఇట్లా అట్లా ఉండాలని. తను ఈరోజు నాకు నేర్పిస్తుంది. షీఈ్ Okay. రియలీ గుడ్. మేడం నేమ్ సార్? రాజ్శ్రీ, ఓకే. నార్త్ ఇండియన్ తను. ఓ, సో తన ఫుల్ పేరు రాజ్శ్రీ బెస్ట్. సో రాజ్శ్రీ తన పేరు. మొన్న మానేల ట్యాంక్ అని ఒక వెబ్ సిరీస్ కూడా కథ రాసింది. ఓ. సో ఇప్పుడు కిడ్స్ ఉన్నారా సార్? లేరండి. Hmm. తనకు నేను పిల్లాడిని, తను నాకు చిన్నపిల్ల, అంతే. అంతే. సో ఇప్పుడు హ్యాపీ లైఫ్. పీస్ఫుల్ లైఫ్. అంతే. ఎందుకంటే హ్యాపీనెస్ కంటే పీస్ఫుల్ అది చాలా important, sir. మోస్ట్ ఇంపార్టెంట్ అవును, అనేది sir. అర్థమవుతుంది. సో మొన్న ఎవరో సార్ ప్రేమ అంటే ఏమిటని అడిగానండి. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించాను. ప్రేమ అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి. ఎందుకంటే 15లో ప్రేమ అంటే ఏమిటో నీ ఫీలింగ్స్ వేరే, 20లో ప్రేమ అంటే ఏమిటో నీ ఫీలింగ్స్ వేరే, 30లో నీ ఫీలింగ్స్ వేరే, 40లో నీ ఫీలింగ్స్ వేరే. లవ్ ఈజ్ డిఫరెంట్ అట్ ఎవ్రీ ఏజ్. నాకు చిన్న సైనస్ ప్రాబ్లం ఉంది. దానివల్ల నైట్ అంతా ఏసీ వేస్తే నాకు పడదండి. సో ఈ మధ్య టెంపరేచర్ కొంచెం పెరిగి నేనేం చేశాను, కూలర్ పెట్టించాను. ఆ కూలర్ ఏదో ప్రాబ్లం వచ్చి, మోటార్ ఏదో ప్రాబ్లం వచ్చి కూలర్ ఆగిపోయింది. సో సరే పక్క రూమ్లోంచి టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టాము. అది సరిపోలేదని చెప్పి షూటింగ్ తీసుకెళ్ళి చిన్న ఫ్యాన్, ఒక 10 inch ఫ్యాన్, అది ఇటు సైడు, మామూలు ఫ్యాన్ ఇటు సైడ్ పెట్టుకున్నాం. ఇదంతా అవుతుంది. మధ్యలో సడన్గా దొరికాడు కూలర్ రిపేర్ చేసే అతను. సరే తీసుకొచ్చి కూలర్ రిపేర్ చేస్తే కూలర్ రిపేర్ అయింది. కూలర్ రిపేర్ అయిన వెంటనే నేను ఏదో పని చేసి తిరిగి వస్తే మా వైఫ్ కూలర్ ముందు కూర్చొని అబ్బా అనుకుంది. అంటే ఏసీ ఆఫ్ చేసినప్పుడు ఏమనలేదు, కూలర్ పోయినప్పుడు ఏమనలేదు, ఫ్యాన్ పెట్టినప్పుడు ఏమనలేదు, ఆ ఫ్యాన్ కూడా ప్రాబ్లం, చిన్న ఫ్యాన్ పెట్టినప్పుడు ఏమనలేదు. కానీ కూలర్ వచ్చినప్పుడు తను రిలాక్స్ అయ్యి రిలీఫ్గా ఫీల్ అయ్యి చూడండి, ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. నా దృష్టిలో అది ప్రేమ అంటే. ఓకే, గ్రేట్ కదా. ఒక్క మాట కూడా నాకు ఇబ్బందిగా ఉందనో, నాకు ఉక్కగా ఉందనో, లేక వేడిగా ఉందనో, ఏమి నథింగ్. సో అప్పుడు నేను తన దగ్గర ఏమన్నాడు, ఒక మాట చెప్పు ఉండొచ్చు కదా, నేను ఆవిడ మేడ్ సమ్ అరేంజ్మెంట్స్, నేను కూలర్ తొందర రిపేర్ చేయడానికి ట్రై చేసేవాడిని కదా, ఏదో అంటే మన పనులు ఏదో ఉంటాయండి, బిజీ డూయింగ్ అదర్ స్టఫ్. అవునవునవును. తను అనింది, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఐఎమ్ కంఫర్టబుల్ అనింది. నాకు ఆ టైంలో అనిపించింది అది ప్రేమ అని.